ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లంతో సూసైడ్ చేసుకుంటున్నారు. అలా సూసైడ్ చేసుకోవడానికి మొదటిగా ఎంచుకున్న దారే రైల్వే ట్రాక్. నేను చెప్పానా లేదు, అప్పుడే ఒకడు ట్రాక్ మీదకి వచ్చేసాడు. ఇంతకీ వీడికి ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం. La 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 la. Oh shit! Nakra re! Tappa. అరే పాగలగాని వారా బాయ్, మంచిగా బాత్రూమ్ వెళ్ళి చెడు కొట్టేసినావు. ఇప్పటికీ ఈడ బాత్రూమ్ వెళ్ళనిస్తారా అంటే ఇప్పుడు నువ్వు వచ్చి సూసైడ్ చేసుకుంటే మళ్ళీ మమ్మల్ని ఎవరు ఈడ బాత్రూమ్ వెళ్ళిస్తారు రేపటి నుంచి? ఎందుకు సూసైడ్ చేసుకున్నాను? పోరా నీ అయ్యా, నేనేదో చచ్చిపోదామని వస్తే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసినావు. నేను చచ్చిపోవడానికి ఎన్ని ప్లాన్లు వేసుకున్నా తెలుసా? వారం నుంచి గట్టిగా మందు ప్రిపేర్ చేసి వచ్చినా చచ్చిపోదామని. నువ్వు వచ్చి లాస్ట్ మూమెంట్లో డిస్టర్బ్ చేస్తే ఎట్లా? అరే పాగలుగా చచ్చిపోవడం అంటే మజాక్ అనుకున్నా. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చచ్చిపోయేంత నాడు? నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసురా? ఏముంటే వచ్చి ఉంటే లవ్ మ్యాటర్ లేకపోతే మనీ మ్యాటర్, అంతే కదా? నీకంతే తెలుసు, దానికన్నా పెద్ద మ్యాటర్లు ఉంటాయి. పా నేను చెప్తాను నడు. దా. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లమ్స్ ఏందో. నువ్వు ఐపీఎల్ మ్యాచెస్ చూసావు కదా, ఒక్కటి కాదు రెండు కాదు 5 లక్షలు ఒకేసారి దుబ్బేసినాయి. అంతేకాదు దగ్గర 100 ఇంటర్వ్యూలకి వెళ్ళుంటా, ఎక్కడో ఉద్యోగం రాలేదు. చివరికి డెలివరీ బాయ్లో ట్రై చేద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్తానేమో నీకు లైసెన్స్ లేదని దుబాయ్ అన్నాడు. చివరికి ఎవరో ఒక పెద్ద మనిషి కాల్ చేసి నీకు జాబ్ ఇస్తాను రమ్మన్నారు. సరే కదా అని చెప్పి మంచిగా రెడీ అయ్యేసి వెళ్తే నా కర్మ కొద్ది ఒకరిని లిఫ్ట్ అడిగాను. వాడేమో పోయి లారీని గుద్దేశాడు. అప్పటికీ చెయ్యి విరిగింది. సరే చెయ్యి విరిగింది కదా అని జాలిపడి జాబ్ ఇస్తారు అనుకున్నాను. వాడేమో నా అవతారం చూసి దుబాయ్ అన్నాడు. ఇది నా పరిస్థితి భయ్యా. ఇది ప్రాబ్లమ్సా? నీకు అట్లనే అనిపిస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అంతే కదా, నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. ఎలా? నా దగ్గర టైం మిషన్ ఉంది. అబ్బా ఉంటే? నిజంగా నా దగ్గర టైం మిషన్ ఉంది. నీకు 2 సంవత్సరాలు వెనకకి పంపిస్తా. ఆ 2 సంవత్సరాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. మళ్ళీ టైం మిషన్ లో ఇక్కడికి వచ్చేసరికి నీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నావా అలానే ఉంటుంది. పోరా పిచ్చోడా. ఎలానా చనిపోవాలనుకుంటున్నావు కదా, ఈ ఒక్కసారి నా మాట విను. నీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తా. ఇప్పుడు ఏం చేద్దాం? రేపు రా చెప్తా, మార్నింగ్ 10 o'clock. చావు కన్నా బతకాలన్న ఆశ చాలా గొప్పదేమో. అందుకే వీడిని కాపాడిన వాడి మాట నమ్మి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడు. మరి వాడి నమ్మకాన్ని వీడు నిలబెడతారు లేదో చూడాలి. తొందరగా వచ్చావే. నా అవసరం అలాంటిది. ఏది టైం మెషిన్? పద చూపిస్తా. ఇదే నా టైం మిషన్. 5 సంవత్సరాలు కష్టపడి తయారు చేశా. ఇదేంటి, దీనికి ఇన్ని బొక్కలున్నాయి? ఇదంతే అప్డేటెడ్ వర్షన్, ఇలానే ఉంటుంది. దీంట్లో నుంచి గతానికి వెళ్తానా? నాకు డౌట్ కొడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడు, తెలిసిపోతుందిగా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేశా, కానీ అప్పుడు పని చేయలేదు. మరి ఇప్పుడు పని చేస్తుందా? తప్పకుండా పని చేస్తుంది. నిన్నే దీంట్లో కొత్త సాఫ్ట్వేర్ వేసా. నాకు కొన్ని డౌట్లున్నాయి. ఏంటి? దీంట్లో 2 years వెనక్కి వెళ్తే మళ్ళీ ఈడికి ఎలా వస్తాను?
ఒకవేళ వచ్చానే అనుకో, నా ఏజ్ ఎంత ఉంటుంది? ఒకవేళ గతంలోకి వెళ్ళాక కూడా నా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే? నీకు కొన్ని పాయింట్లు చెప్తా, గుర్తుపెట్టుకో. మ్మ్. దీంట్లో నుంచి గతంలోకి వెళ్తే 2 years బ్యాక్ నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో, ఏ ఏజ్లో ఉన్నావో మళ్ళీ దానిలోకి వెళ్తావు. సపోజ్ నీకు ఇప్పుడు 23 సంవత్సరాలు ఉన్నాయనుకో, 2 years బ్యాక్ వెళ్తే 21 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత జరిగే విషయాలన్నీ నీకు ముందే తెలిసిపోతాయి. అది ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా కొత్త సినిమాకి వెళ్ళాం అనుకో, అక్కడ జరిగే డైలాగ్, సినిమా స్టోరీ మొత్తం నీకు ముందే తెలుస్తుంది. అంటే అక్కడికి వెళ్ళి నేను జాతకాలు చెప్పుకోవచ్చా? అక్కడికి వెళ్ళేది జాతకం చెప్పుకోవడానికి కాదు, నీ జాతకం మార్చుకోవడానికి. ఎందుకు భయ్యా గుస్సా అవుతావు? ఏదో సరదాగా అడిగినా. చెప్పేది విను ఫస్ట్. చెప్పు చెప్పు. నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చినట్టు ఎవరికి చెప్పకూడదు, ఏం తెలియనట్టు ఉండాలి. ఒకవేళ 2 years లోపే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మళ్ళీ వెనుకకి వచ్చేయచ్చు. అది ఎలానో నేను చెప్తా. ఇదేంటి భయ్యా ఇట్లుంది? అదంతేలే, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్తా చూడు. నీకు టైప్ చేయడం వచ్చా? వచ్చు భయ్యా. ఇది టైప్ చేయి, అలాగే. తర్వాత స్విచ్ ఆన్ చేయి, తర్వాత డేట్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకో. దీంట్లో ప్లేస్ అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకో. చెప్పించేయి. ఏంటి భయ్యా ఏదో వెలుగుతుంది ఇక్కడ? ఇంజన్ స్టార్ట్ అవుతుంది. భయ్యా డేట్ సెలెక్ట్ చేసు. ఓకే ఓకే. ఎస్. ఎక్కడికి వచ్చాను నేను? అరే ఏం రా అటు ఇటు తిరుగుతున్నావు? మ్యాచ్ స్టార్ట్ అవుతుందా, వచ్చి కూర్చో. భయ్య ఏం చెప్పాడు? తర్వాత జరిగే విషయాలన్నీ నీకు ముందే తెలిసిపోతాయి. అది ఎలా అంటే, ఎప్పుడైనా కొత్త సినిమాకి వెళ్ళావనుకో, అక్కడ జరిగే స్టోరీ మొత్తం నీకు ముందే తెలుస్తుంది. అంటే భయ్య చెప్పినట్టు నేను 2 years బ్యాక్ వచ్చేసాను అన్నమాట. అంటే 2 years బ్యాక్ నేను బెట్టింగ్ రూమ్ లో ఉండే అన్నమాట. ఏమరా ఆలోచిస్తున్నావు? ఇందాక కోల్కతా గెలిచింది, నీవి ₹1,00,000 పోయినాయి. అరే సలీం, ఇది పాత బాకీ ఎంత ఉందిరా? ఇంకా 2 లక్షలు ఉందంట నీ పాత బాకీ. 2 లక్షలు కడతావా, మళ్ళీ మొత్తం పెట్టు పెడతావా? ఇక పైసలు ఇవ్వడం లేదన్నా, తీసుకోవడమే ఇంకా. ఓ ఏం బ్రో అంత కాన్ఫిడెన్సా? ఏమో అన్న, టైం ఈసారి నా సైడ్ రావచ్చుగా. సరే చూద్దాం నీ టైం ఎంత బాగుందో. Can he do
you tonight, Chris Gayle. అన్న మ్యాచ్ మొత్తం అయ్యేదాకా ఏం చూసామన్న, బాల్ టు బాల్ బెట్టింగ్ పెడదామా, మజా వస్తుంది. అరే చిన్న అలా చేస్తే మజా నాకు వస్తుంది, డబ్బులు నీకు దొబ్బుతాయి. ఆడుదామన్నా ఏం పర్లేదు, మజా ఎవరికి వస్తుందో తెలిసిపోతుంది. అచ్చా సరేనా, నెక్స్ట్ ఓవర్లో గేల్ గడ అవుట్ అవుతాడా కాడా? ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంది? He's given him out. అవుట్ అవుతాడన్నా. అరే పిచ్చాడు వారా, వాడు ఎంత ఫామ్లో ఉన్నాడు తెలుసా? ఏ బాల్ టచ్ చేసినా సిక్సే. That's another huge one. Six as well. అలాంటి వాడు ఎట్లా అవుట్ అవుతాడరా? ఏమో అన్న, ఈసారి టైం నా సైడ్ ఉండొచ్చు కదా. సరేరా, ఒకవేళ గేల్ గడ అవుట్ అయితే ఈ పాత బాకి 2 లక్షలు మాఫీ చేసేస్తాను. సరే అన్న. He's given him out. He's given him out. The quicker delivery, rapid Chris Gayle. అదేంట్రా అలా అవుట్ అయ్యాడు? అంతా దేవుడిదయ్యా అన్న. అవును, నా పాత బాకి మాఫీ అయిపోయినట్టే కదన్నా. కానీ నువ్వు మధ్యలో వెళ్ళిపోతా అంటే నేను ఒప్పుకోను. మ్యాచ్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలి. నీకంత దూలుంటే నేనేం చేస్తాను? ఏంటి? ఏం లేదన్నా, ఆడుదాం. సరే నెక్స్ట్ బాల్ ఏం కొడతాడు రా? ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంది? Chances and Peterson can't get back. West away. 4 కొడతాడన్నా ఈసారి. ఆడ ఫీల్డింగ్ చూసావా? ఛాన్సే లేదు, సింగిల్ కూడా రాదాడ. బెట్టు చెప్పన్నా. 2 లక్షలు ఇస్తా. సరే అన్నా. Chances and Peterson can't get back. West away. He looks to be hopping a touch and it's gone to those. అదేంట్రా అలా కొట్టాడు? ఇంత సందు కూడా లేదు, ఎలా కొట్టాడు రాడు? అన్నా 2 లక్షలన్నా. ఇంకా మస్తు మ్యాచ్ ఉంది, మొత్తం మ్యాచ్ అయినాక లాస్ట్లో చూసుకుందాం. లాస్ట్ లో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే? ఎవరినట్టున్నావురా? పైసల దగ్గర గల్లీ చేసి అవలాగానే అనుకున్నావా? ఆస్తులు అమ్మాయిని డబ్బులు ఇస్తాను నీకు. ఆస్తులు అమ్ముకోవడానికి రెడీగా ఉండు. ఏం రా నవ్వుతున్నావు? ఒకవేళ ఓడిపోతే నీ ఇల్లు నాకు రాసి ఇవ్వాలి. సరే అన్న, కూల్ కూల్, మ్యాచ్ చూడు. How to bring up your half century. మ్యాచ్ ఎవరు గెలుస్తారా? చెన్నై అన్న. బెంగళూరు మీద ₹1 కోటి బెట్ పెడుతున్నాను. సరే అన్న. Dougie Bollinger. It doesn't matter what happens on the ball. It doesn't matter if there's going to be a run-out chance. No one cares anymore because the Chennai Super Kings are champions of the TNF IPL. And who's to say, absolutely deserving champions. They've been a better side on the big day, Sunny. They have been indeed. In fact, their last. అన్న పైసలన్నా. మస్తా అన్నవరా, డబ్బులు తీసుకోబో. చెప్పాను కదన్న, నా టైం చేంజ్ అవుతుందని. కరెక్ట్ రా. గతంలోకి వచ్చి మొదటి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు, మరి రెండో ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నా లేదో చూద్దాం. ఇంతకుముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైంది నాకు? అబ్బా, టైం అవుతుంది ఇంటర్వ్యూకి. ఈ రూట్లో బస్సెస్ కూడా ఉండవు. ఎవరైనా వస్తే బాగుండు, లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవచ్చు. ఎవడు వస్తున్నాడే? భయ్యా లేట్ అవుతుంది భయ్యా ఇంటర్వ్యూకి, కొద్దిగా లిఫ్ట్ ఇవ్వు భయ్యా ప్లీజ్. నడు ఎక్కువ. భయ్యా మెల్లగా పో భయ్యా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏం వచ్చినా నేనున్నాగా. అరే తమ్మి, బ్రేకులు వాడతలేవు. చూసుకొని భయ్యా, ముంగట లారుంది లారుంది, చూసుకొని చూసుకొని. షిట్, ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఎక్స్క్యూజ్ మీ సార్.
చేతికి ఏమైంది? ఇంటర్వ్యూకి వస్తుంటే యాక్సిడెంట్ అయి చేయి విరిగింది సార్. హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటర్వ్యూకి వస్తే జాలిపడి జాబ్ ఇస్తా అనుకున్నావు. చల్ గెట్ అవుట్. అమ్మో వాడిని సచిన లిఫ్ట్ అడగొద్దు, నాకు జాబ్ రాకపోవడానికి కారణమే వాడు. అమ్మో వీడు మళ్ళీ వచ్చేసాడు. చిన్న లిఫ్ట్ కావాలా? వద్దన్నా ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్. వీడి దాకా వెళ్తున్నా చిన్న దా. వద్దన్నా ప్లీజ్, నీ బండి ఎక్క ప్లీజ్ వెళ్ళిపో. నీ ఇష్టం చిన్న, నేనైతే పోతున్నా. అమ్మయ్య పోయాడు. భయ్యా ఇటు దాకా లిఫ్ట్ ఇయ్యి భయ్యా. అమ్మా న్యాయమైంది, వీడి బండి ఎక్కలే నేను. మే ఐ కమ్ ఇన్ సార్? ఓకే కంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్. రేపు నుంచి జాబ్కి వచ్చి. థ్యాంక్ యూ సార్. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. బెట్టింగ్లో పోయిన డబ్బులు కూడా వచ్చేసాయి, జాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? సరే భయ్యా, నా ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ అయిపోతే. సారీ భయ్, ఒక్క నిమిషం. నువ్వు ఫ్యూచర్లోకి రావాలనుకున్నప్పుడు టైం డేట్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా ఫ్యూచర్కి వచ్చేస్తావు. భయ్య చెప్పినట్టు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇక్కడ ఉండి ఏం చేసేది ఉంది? సరే వెనక్కి వెళ్ళిపోదాం. I am back. ఏంటి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయా? థ్యాంక్స్ భయ్యా, ఇంత చేసినందుకు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు డబ్బు కూడా నా దగ్గర చాలా ఉంది. నాకేమి ఇవ్వక్కర్లేదు. వీడి దగ్గర టైం మిషన్ ఉన్నాక డబ్బులతో పని ఏముంటుంది? అసలు వీడు ఇక్కడి వాడనా లేక ఎక్కడి నుండి అయినా వచ్చాడా? అడిగితే పోదా? అవును భయ్యా, నాకు డౌట్ ఉంది. ఏంటి? నీ ఏజ్ ఎంత భయ్యా? 75. అంటే నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చావా? అవును, దానికో కారణం ఉంది. ఏంటి భయ్యా, నువ్వు కూడా నాలా ఏదో పనులు చేసావా? గతంలోకి వచ్చావు. ఈ ఇయర్లోనే నా వైఫ్ చనిపోయింది, పెళ్ళైన 1 ఇయర్కి. అందుకే తను బ్రతికిన ఆఖరి క్షణాల కోసం ఈ ఇయర్కి వచ్చా. ఇక్కడ ఇలానే ఉండిపోయా. ఓ సారీ భయ్యా, ఒకసారి మేడంని చూపిస్తావా నాకు ఎలా ఉంటుందో? లేదు, తను మొన్నే చనిపోయింది. మీ అందరికి ఇయర్ చేంజ్ అవుతుంటాయి, కానీ నాకు ఈ ఒక్క ఇయరే రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే భయ్యా ఇప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తావా? అవును, నీకు మళ్ళీ కనిపించకపోవచ్చు. థ్యాంక్స్ భయ్యా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. సరే బాయ్. మరి బెట్టింగ్ల జోలికి వెళ్ళకు, జాబ్ మంచిగా చేసుకో. ఈ ముసలోడి దయ వల్ల మనోడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళ సూసైడ్ చేసుకున్న మిగతా వాళ్ళ గురించి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అందరికీ ముసలోడిలాగా హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు కదా.